తప్పుడు జీవో పత్రాలతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలు తగదని రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య అన్నారు. ఈ మేరకు ఆయన మండల నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత 4 రోజుల క్రితం ఉమ్మడి మండలంలోని చెంచుపల్లి గ్రామం నుంచి చెన్నాపురం గ్రామం వరకు 1.43 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తప్పుడు పత్రాలతో సోషల్ మీడియాలో తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. దొంగ ప్రతినిధులు ఇచ్చుకుంటూ ఇస్తానని వాళ్ళని వీళ్ళను సర్పంచ్లను ఎంపీటీసీలను జడ్పీటీసీలను ప్రలోభాలకు గురి చేసుకుంటూ మరి నీకు ₹1 కోటి వరకు ఇస్తాను, నీకు 50 లక్షలు ఇస్తాను, నా పార్టీలకు రా, నాతో తిరుగుమని చెప్పి నువ్వు బ్రోకర్లను పెట్టించుకొని బ్రోకర్ దందాలు వాళ్ళని పెట్టుకొని బ్రోకర్లను ఎంబడి పెట్టుకొని నువ్వు మొత్తము మండలాల చుట్టూ తిరిగి నువ్వు వర్కులు ఇప్పిస్తానని వాళ్ళు లోపరుచుకునే విధంగా నువ్వు చేసుకున్నటువంటి విధానం మా ఎమ్మెల్యేకు రాదు కూడా. నియోజకవర్గాన్ని రోజుకు 18 గంటలు నిడదపోకుండా పని చేస్తూ ఉన్నా మా గండ్ర సత్తన్న గారు మరి ఈ నియోజకవర్గంలో మరి ఈ రాష్ట్రంలో ఒక మోడల్ ఎమ్మెల్యేగా, ఒక రోడ్ మోడల్ ఎమ్మెల్యేగా ఉంటూ మరి అభివృద్ధి ధ్యేయంగా పేద ప్రజలే మా లక్ష్యంగా మరి పేదలకు అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను మరి ఏవైతే ఉన్నాయో అన్ని పేద ప్రజలకు అందే విధంగా మా రాహుల్ గాంధీ గారు కూడా చేసినటువంటి మరి అనౌన్స్ ఏదైతే ఉన్నదో వరంగల్కి వచ్చి 6 గ్యారంటీలను దాన్ని తూచా తప్పకుండా మా యనుమల సీఎం రేవంత్ రెడ్డి గారు అదే మరి ఆయన అభివృద్ధి ప్రదాత గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు ఆయన గెలిచే నాడు నుండి దాదాపు 22-23 నెలలు గడిచిన సందర్భంగా ఈ 23 నెలలు ఏ రోజు కూడా ఆయన సొంత పని లేకుండా నన్ను భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు ఇంత అత్యధిక మెజార్టీతోటి నన్ను గెలిపించరు కాబట్టి వాళ్ళకు సేవకుడిగా పనిచేయాలనే ఉద్దేశంతో నిరంతరం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ నిత్యం ప్రజల పంట ఉన్న వ్యక్తి మీద ఇలా ఏదో ప్రెస్ మీద వాట్సాప్ ద్వారా సోషల్ మీడియాలలో నీ బ్రోకర్లను పెట్టుకొని ఇలా మా ఎమ్మెల్యే గారు గండ్ర సత్తన్న మీద లేనిపోని ఆరోపణలు చేసుడు ఇది నీకు తగదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి దాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి సోషల్ మీడియాలో అసత్య